నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో పిహెచ్డి, గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాలను వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 29/12/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, పుష్యమాసం, శుక్లపక్షం, సోమవారం. సూర్యోదయం ఉదయం 6:27, సూర్యాస్తమయం సాయంత్రం 5:32, తిథి నవమి ఉదయం 10:12 వరకు, నక్షత్రం రేవతి ఉదయం 7:41 వరకు, నక్షత్రం అశ్విని ఉదయం 6:04 వరకు, యోగాలు పరిగ ఉదయం 7:36 వరకు, యోగాలు శివ రాత్రి తెల్లవారుజాము 4:31 వరకు, కరణము కౌలవ ఉదయం 10:12 వరకు, కరణము తైతిల రాత్రి 9:05 వరకు, రాహుకాలం ఉదయం 7:50 నుంచి 9:13 వరకు, గుళికకాలం మధ్యాహ్నం 1:22 నుంచి 2:46 వరకు, యమగండం ఉదయం 10:36 నుంచి 11:59 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:22 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22 నుంచి 1:06 వరకు, అలాగే మధ్యాహ్నం 2:35 నుంచి 3:19 వరకు, అమృతకాలం రాత్రి 11:21 నుంచి 12:50 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజామున 2:20 నుంచి 3:50 వరకు. ఇది నేటి పంచాంగం. ఇప్పుడు మనం నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వ్యక్తిగతంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల మీద నూతన ఉత్సాహం పెరుగుతుంది, ఉల్లాసంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆ దిశగా ప్రయాణాలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా పౌరుషం పెరగడం, నాయకత్వ లక్షణాలు పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న సమయంగా దీన్ని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలో మీ యొక్క ఆలోచనలలో కొంత స్పీడ్ అనేది కూడా అధికంగా ఉండడం బట్టి తొందరపాటు నిర్ణయాలు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా తొందరపాటు నిర్ణయాలు లేకుండా ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో వీరికి ముఖ్యమైన అంశాలలో మీ యొక్క స్నేహితులతో కలిపి దగ్గర ప్రయాణాలకు కానీ, ఆత్మీయుల కొరకు ఖర్చు చేయడం కానీ, సజ్జన సహకారాన్ని కోరుకొని వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని చర్చలు చేయడానికి కానీ, వీటన్నిటికీ కూడా అవకాశం ఉన్న సమయంగా దీన్ని ఒకటి మనం భావించాలి. అంతేకాకుండా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, దగ్గర ప్రయాణాలు చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, ఘర్షణలకి వీళ్ళంత దూరంగా ఉండాలి. అలాగే డ్రైవింగ్ చేసేవారు తగిన జాగ్రత్తలతో శ్రద్ధగా ముందుకు వెళ్ళాలి. అలాగే గృహ వాతావరణంలో కావచ్చు, లేకపోతే ఉన్నత స్థాయి వ్యక్తులతో కావచ్చు, మాట్లాడి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వాదోపవాదాలకు తగినంత దూరంగా ఉండడం బట్టి కూడా ప్రశాంతతను పెంచుకునేవారు అవుతారు. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా మీకు ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆగుతూ వచ్చిన విషయాలలో, ఆర్థిక సంబంధమైన విషయాలలో, పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో మీరు ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నారో దానికి సంబంధించిన చర్చలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు అనేది కనబడుతుంది. రుణాలకు సంబంధించిన విషయాల్లో కూడా మీకు అనుకూలంగా, అంటే మీకు ఇవ్వవలసిన వాళ్ళు దానికి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్గా స్పందించే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అయినప్పటికీ మీకు సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులతో కావచ్చు, బ్యాంకింగ్ రంగంలో ఉండే పై అధికారులతో కావచ్చు, ఎక్కడ మీరు లోన్ తీసుకుంటే దానికి సంబంధించిన వ్యక్తులతో కావచ్చు, మీ వ్యవసాయ భూములు, అలాగే గృహ వాహనాలకు సంబంధించిన విషయాల కోసం తీసుకునే లోన్ల విషయంలో వాటికి సంబంధించిన చర్చలు చేయడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అయినప్పటికీ వీలైనంత వరకు స్త్రీలతో విభేదాలు రాకుండా, ఉన్నత స్థాయి వ్యక్తులు కావచ్చు, కుటుంబంలో స్త్రీలు కావచ్చు, మాట పెరగకుండా, మాట పట్టింపులు లేకుండా, సమస్యలు ఏదైనా ఎదురవుతున్నాయి అనుకున్నా అధిగమిస్తూ వీలైనంత మౌనంగా ఉంటూ సమస్యని మీరు అధిగమించి ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే, కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న సమయంలో అనుకున్న పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. మీ ఆలోచనలో అధిక శాతం సంతానం యొక్క అభివృద్ధి, సంతానం యొక్క టార్గెట్స్ని ఎలా రీచ్ చేయాలన్న విషయం మీద కూడా మీ దృష్టి అధికంగా కేటాయించడం వల్ల మీకు కూడా శ్రమ, ఒత్తిడి మొదలైనవి అధికంగా ఉంటాయి. ఆ నేపథ్యంలో ఘర్షణ సంతానంతో కూడా
కొంత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వృత్తిపరమైన విషయాల్లో కానీ, సంతానం యొక్క అభివృద్ధి యొక్క విషయంలో కానీ అధిక ఒత్తిడికి లోను కాకుండా మీరు మీ మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ, కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంతత తగ్గకుండా జాగ్రత్త పడుతూ, ఆర్థిక వ్యవహారాల్లో మీరు ఆశించిన స్థాయిలో లేదన్న విషయంలో ఘర్షణ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ అనుకున్న ఫలితాలు అనుకున్న విధంగా సాధించడానికి మంచిగా ప్రయత్నం చేసి ముందు మీ మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళ విషయంలో దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. ఉన్నత విద్య కొరకు కానీ, దూర ప్రయాణాల కొరకు కానీ ధనాన్ని ఖర్చు చేస్తారు. సామాజిక సేవ చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక ఆలోచనలు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క సౌకర్యాల కొరకు, వారి యొక్క బ్లెస్సింగ్స్ కొరకు మీరు చేసే కార్యక్రమాలు కూడా అధికంగా ఉంటాయి. మీ యొక్క వ్యక్తిగత గౌరవం, శ్రద్ధ పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ మానసికంగా కొంత ఘర్షణ అనేది కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత తీసుకునే నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు కూడా అయ్యే అవకాశం ఉంది దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల విషయంలో. కాబట్టి సంతాన అభివృద్ధి విషయంలో కానీ, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కానీ, వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాలు ఏదైనా సరే వీటికి సంబంధించిన విషయాల్లో, పెట్టే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఆ విషయంలో తల్లిదండ్రులతో కూడా ఘర్షణ లేకుండా జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మీకు మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళ విషయంలో ముఖ్యమైన విషయాలలో, అంటే విద్యా సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఆకస్మికమైన ధన ఆదాయం, ధనం మీకు ఖర్చు అయ్యే విషయాల్లో కూడా అధిక శాతం మీకు అవకాశాలు ఉన్నాయి. లాభపరంగానూ అవకాశం ఉంది, అదేవిధంగా ఖర్చుకు కూడా అంతే అవకాశం అనేది ఉంది. పెట్టే ఖర్చులు కూడా వీలైనంత వరకు మీరు వ్యవసాయ సంబంధమైన భూముల కొరకు కావచ్చు, లేకపోతే ఏదైనా ల్యాండ్స్ మీద, కన్స్ట్రక్షన్ మీద ఏదైనా మీరు పెట్టడానికి కూడా ప్రయత్నాలు అధికంగా చేస్తారు. అంతేకాకుండా ఈ విషయంలో గవర్నమెంట్ వ్యక్తులతో సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్లు, లేకపోతే వారితో మీరు డిస్కస్ చేయడం అనేది, అలాగే పై అధికారులతో దానికి సంబంధించిన లోన్ల కొరకు ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఆ యొక్క లోన్లు తీసుకునే విషయంలో కావచ్చు, లేకపోతే వ్యక్తుల్ని మీరు కలిసి వారితో చర్చిద్దాం అనుకున్న సమయం కానీ కొంత ఆలస్యాలు, ఆటంకాల వల్ల కొంత మానసిక చికాకు అనేది ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. లేట్ అయినా మీకు పనులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఘర్షణకి లోనవ్వకుండా, మానసిక ప్రశాంతతను పోగొట్టుకోకుండా కొంత సంయమనం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకుంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో మీ గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. సంఘంలో మీకు ఒక చక్కటి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఇప్పటిదాకా మీరు చేసిన కార్యక్రమాలకు సంబంధించి, మీరు పడిన శ్రమకి సంబంధించి మీకు ఒక చక్కటి గుర్తింపు, గౌరవం, దానికి సంబంధించిన మైత్రి బంధాలు, వ్యక్తుల్లో మీకు సంబంధించి మీకు ఒక చాలా చక్కటి విలువ పెరగడం, వారి యొక్క సహకారం లభ్యమవ్వడం, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో లాభసాటిగా మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా మీరు ఆశించిన విధంగా ఉండే అవకాశం ఉంది. ఇంతకాలం మీరు పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లభ్యమవ్వడం, తద్వారా మీకు వ్యక్తుల దగ్గర నుంచి మీకు మంచి ఒక బూస్టింగ్, అంటే వారి దగ్గర నుంచి ఒక ప్రైజింగ్, వాడు మిమ్మల్ని అందరూ కూడా పొగడడం, మీరు పడిన శ్రమకి మీకు చక్కటి ఒక గుర్తింపు, గౌరవంతో పాటుగా అవార్డ్స్ మొదలైనవి రావడం, అలాగే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో ఇంకా మరెన్నో చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఇబ్బంది పెట్టడానికి శత్రువులు ప్రయత్నం చేసినా కూడా మీ శ్రమతో, మీరు అధిక శ్రమతో వృత్తిపరంగా కావచ్చు, మామూలుగా జనరల్గా మిగిలిన జీవితంలో కావచ్చు, ఆ రకమైన సమస్యలను కూడా అధిగమించగలుగుతారు. మీ నిత్య జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాల్లో కొన్ని రకాలైన మార్పులు, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవడం, అలాగే పని అవ్వదు అనుకున్న దాన్ని కూడా ఆఖరి నిమిషంలో చేయడానికి మీరు చాలా కష్టపడి మొత్తాన్ని చేయడం, ఏదైనా రుణాలు ఉన్నా కూడా వాటిని తీర్చేయడానికి ప్రయత్నం చేయడం, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాల మీద మీరు మంచిగా ఫోకస్ చేయడం, అలాగే వృత్తిలో కూడా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క ప్రశంసలు పొందడానికి అవకాశాలు మొదలైనవి ఉన్నా కూడా ఆకస్మికంగా కుటుంబ సభ్యుల మధ్య ఈగో ప్రాబ్లమ్స్ లాంటివి రాకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మీ యొక్క
భాతృవర్గం అంటే మీ సోదర వర్గంతో కూడా ఘర్షణలకు అవకాశం లేకుండా వారితో మాట్లాడేటప్పుడు కానీ వారికి అలాంటి భావం కలగకుండా వీలైనంత మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనస్సు రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు పెట్టుబడులు పెట్టడం కోసం కావచ్చు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కావచ్చు అధిక శాతం ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ఆ నేపథ్యంలో అధికంగా ఖర్చులకు కూడా అవకాశం అనేది ఉంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ ఆలోచనలకి అనుకూలంగానే సంతానం యొక్క ఆలోచనలు కానీ మీరు ఆశించినట్టుగానే మీకు పెట్టిన పెట్టుబడులలో వచ్చే లాభం కానీ ఉంటాయి అనుకున్న విషయంలో మాత్రం మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో మానసిక ప్రశాంతతని కోల్పోకుండా వీలైనంత వరకు జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళాలి. సంతాన వర్గం యొక్క అభివృద్ధి విషయంలో కానీ వారి ఆరోగ్య విషయంలో కానీ వారి వృత్తి కొరకు వారి విద్య కొరకు వారి అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాల్లో మీ యొక్క ముఖ్యులైన వ్యక్తుల యొక్క సహకారం కూడా ఆకస్మికంగా మీకు లభ్యమయ్యే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వారి కొరకు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి కూడా మీరు ప్రయత్నాలు చేస్తారు. పూర్తి స్థాయిలో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ వారి యొక్క ఆలోచనలు మీ యొక్క ఆలోచనలు సమన్వయపరచకపోవడం బట్టి కూడా కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో ఘర్షణలకు లోను కాకుండా చక్కగా జాగ్రత్తగా ఆలోచించి వారికి కూడా అర్థమయ్యేట్టు చెప్పి మంచిగా ముందుకు వెళ్తే మీకు మానసిక ప్రశాంతత అనేది పెరిగే అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన అభివృద్ధి విషయాలలో వారి వృత్తికి సంబంధించి కావచ్చు, వారి కొరకు కావచ్చు, వారి గృహ వాహనాలకు సంబంధించిన విషయాల మీద మీరు అధిక శాతం శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా వారి యొక్క వాహనాలు నడిపేటప్పుడు కానీ వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాల టైంలో కానీ కొంత ఘర్షణలకి అధికంగా అవకాశాలు, అలాగే వారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు లేకపోతే వారి డ్రైవింగ్ చేసే విషయాల్లో కావచ్చు తగిన శ్రద్ధ అనేది అవసరం. అంటే భాగస్వామి వ్యవహారాల విషయంలో కావచ్చు, విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాల్లో, అలాగే ఏదైనా నూతన వసతి కొరకు హాస్టల్ వసతి కొరకు కొత్త ప్రదేశాలలో వెడితే ఎలా ఉంటుందన్న విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా మీ యొక్క భాగస్వామికి సంబంధించిన విషయాలతో పాటుగా ముఖ్యంగా వారి యొక్క స్థాన చలనానికి సంబంధించిన విషయాలకు కూడా అవకాశాలు అనేది ఒకటి. వారికి సంబంధించిన వృత్తికి సంబంధించిన విషయాల్లో వారి యొక్క మానసిక పరిస్థితి మొదలైన వారితో మీరు డిస్కస్ చేయడం, వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం, వ్యాపారానికి సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు, వారి ఆరోగ్యం, వారి ఆలోచనలు, వారి యొక్క డ్రైవింగ్ సంబంధించిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపించడానికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం చెప్పచ్చు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం ఆకస్మికంగా లభ్యమవుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ సామర్థ్యంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. మీ యొక్క విల్ పవర్ పెరుగుతుంది. అలాగే పోటీలలో నెగ్గడానికి చేసే కృషి అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రదేశాల్లో వృత్తి కొరకు ప్రయత్నాలు చేస్తారు. నిరుద్యోగులకు వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కొత్త విషయాల్లోకి మీరు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం కానీ, దూర ప్రదేశాల్లో ఉండే బంధువుల సహకారంతో కానీ, మీకు ఆత్మీయులైన వ్యక్తుల సహకారంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో, ఆల్రెడీ ఉండే వృత్తిలో మీ పై అధికారుల యొక్క సహకారంతో కావచ్చు, కొలీగ్స్ సహకారంతో కావచ్చు, మంచి రివార్డ్స్ లాంటివి అందుకోవడం, పడిన శ్రమకు తగిన గుర్తింపు గౌరవం లభ్యమవడం, ఇంతకాలం పడిన స్ట్రెస్కి కొంత రిలాక్సేషన్ లాంటివి రావడం, తద్వారా మానసిక ఆనందాన్ని పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్టయితే మీనరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబ వ్యవహారాలు, సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ఆ విషయంలో మీకు కేవలం ఆర్థిక సంబంధమైన విషయాలలో వృత్తికి సంబంధించిన అంశాలకు అంటే వృత్తిపరమైన ఆదాయ అభివృద్ధి విషయం మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. నిరుద్యోగులకు వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన ఆదాయం కూడా అభివృద్ధికరంగా ఉండే అవకాశం లాంటిది ఒకటి మనకి కనబడుతోంది. అంటే అడిషనల్ అమౌంట్స్ కూడా వచ్చే అవకాశం లాంటిదానికి అవకాశం ఉన్న సమయంగా కూడా భావించవచ్చు. అలాగే తీసుకున్న రుణాలు ఏదైనా ఉన్నా వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా అవకాశం ఉన్న సమయంగానే దీన్ని భావించవచ్చు. తండ్రి పెద్దల యొక్క సహకారం,
కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, మీ ఆలోచనలు, వృత్తిలో మీ అభివృద్ధి, అందరిలో మీ పేరు ప్రఖ్యాతి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావించవచ్చు. అమ్మ, ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా మీకు అవకాశము అలాగే మీకు సమయము కూడా దొరికినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున శివుడికి సంబంధించిన శ్లోకాలు, అలాగే ఆయన సంబంధించిన అష్టకాలు, అష్టోత్తరాలు మొదలైనవి పఠించడం, అలాగే ఆయన నామాలు పఠించడం, అంతేకాకుండా శివాలయ సందర్శన మొదలైనవి చేసుకోవడం బట్టి పనులలో ఆటంకాలు, ఆలస్యాలు అధిగమించడానికి, అలాగే అన్ని విధాల అభివృద్ధికి, శ్రేయస్సుకి అనుకూలంగా చెప్పచ్చు. గోచరిచ చెప్పే ఫలితాలలో ఎదురవుతున్న స్వల్పమైన సమస్యలకి మేము ఈ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా అవకాశం ఉన్నట్లయితే ఇది చేసుకున్నా లేకపోతే మీరు విన్నా, దేవాలయ సందర్శన శివుడికి సంబంధించి చేసినా ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలత అనేది మీకు ఇవ్వడం, ప్రశాంతతను పెంపొందించడానికి అవకాశం ఉంటుంది కనుక ఈ విధానంలో ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం. మరి చూసారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.